హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ కోసం అయితే ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అదొచ్చేసి ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి జాబ్స్ కోసం అయితే డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ కోసం. అండ్ ఈ జాబ్కు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్స్ అండ్ ఈ జాబ్కి ఉండే శాలరీస్ అండ్ ఏ టైంలో అయితే అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఇక్కడ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 2025-2026 ఇయర్కి గాను కేంద్ర ప్రభుత్వంలో ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ టెస్ట్ అనేది గ్రూప్ బి అండ్ గ్రూప్ సి జాబ్స్కి అయితే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ ఆఫీసర్ జాబ్స్ అండ్ రైల్వే మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ ఆఫీసర్ జాబ్స్ అండ్ పోస్టల్ శాఖలో పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు అండ్ ఇలా 37 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ వేకెన్సీస్ కోసం అయితే ఒక భారీ రిక్రూట్మెంట్ అనేది ఒకటి రిలీజ్ చేశారు. సో ఇక్కడ రైటింగ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు ఈ జాబ్స్ కోసం. సో ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ అన్ని, పోస్టులు ఏంటి, శాలరీస్ ఎంత, ఏజ్ లిమిట్స్ ఏంటి ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ది పోస్ట్, ఇక్కడ పే లెవెల్ 7, ఇక్కడ శాలరీస్ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు అయితే ఉంటాయి. ఆ కేటగిరీలో ఉన్న పోస్టులు ఏంటి అండ్ ఏజ్ లిమిట్స్ ఎంత, అది ఏ క్లాసిఫికేషన్ పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ అవన్నీ ఇప్పుడు క్యాడర్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి పే లెవెల్ 7, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇక్కడ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇది క్లాసిఫికేషన్ పోస్ట్ వచ్చేసి గ్రూప్ బి. ఏజ్ లిమిట్స్ వచ్చేసి 20 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇక్కడ గ్రూప్ బి. అండ్ ఇది వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 ఇయర్స్ లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఇక్కడ గ్రూప్ బి క్లాసిఫికేషన్ ఉంది. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 20 to 30 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇది చూసుకున్నట్లయితే క్లాసిఫికేషన్ గ్రూప్ బిని. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 20 to 30 ఇయర్సే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎఫ్హెచ్క్యూ, ఇది కూడా క్లాసిఫికేషన్ గ్రూప్ బి అండ్ ఏజ్ లిమిట్ 20 to 30 ఇయర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ, ఇది క్లాసిఫికేషన్ పోస్ట్ వచ్చేసి గ్రూప్ బి అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 ఇయర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇక్కడ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఉంది. కేడర్స్ చూసుకున్నట్లయితే ఇది గ్రూప్ బి క్లాసిఫికేషన్లోనే ఉంది. ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 18 to 30 ఇయర్స్ లోపు ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇక్కడ సిబిడిటి డిపార్ట్మెంట్. అండ్ ఇక్కడ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది గ్రూప్ సి అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ అండ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, ఇది ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే సిబిఐసి. అండ్ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రూప్ బి అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 ఇయర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ ఉంది. అండ్ ఇక్కడ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రూప్ బి అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 ఇయర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్, ఇక్కడ వచ్చేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ డిపార్ట్మెంట్. అండ్ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రూప్ బి అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 20 to 30 ఇయర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పెక్టర్ పోస్టులు, అవి వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇది కూడా గ్రూప్ బి కేటగిరీలోనే ఉంది, క్లాసిఫికేషన్లోనే ఉంది. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 ఇయర్స్ ఉంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇది కూడా గ్రూప్ బి క్లాసిఫికేషన్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 years ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ హెడ్, ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. అండ్ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రూప్ బి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 years ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ 6 చూసుకుంటే ఇక్కడ శాలరీస్ 35,400 నుంచి 1,12,400 వరకు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ పే లెవెల్ 6లో ఉన్న పోస్టులు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఆర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇక్కడ క్యాడర్ మనం చూసుకున్నట్లయితే అదర్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఉంది. అండ్ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రూప్ బి ఉంది. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 years ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే సిబిఐసి డిపార్ట్మెంట్. అండ్ ఇక్కడ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రూప్ బి. అండ్ ఏజ్ చూసుకున్నట్లయితే 18 to 30 years లోపు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ అసిస్టెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ NHRC డిపార్ట్మెంట్. అండ్ ఇక్కడ ఇది గ్రూప్ బి క్లాసిఫికేషన్. అండ్ ఏజ్ వచ్చేసి 18 to 30 years ఏజ్ లిమిట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివిజనల్ అకౌంటెంట్, ఇక్కడ ఆఫీసర్ అండర్ సి అండ్ ఏజీ డిపార్ట్మెంట్. అండ్ గ్రూప్ బి క్లాసిఫికేషన్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 years. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA క్యాడర్లో ఉంది. అండ్ గ్రూప్ బి క్లాసిఫికేషన్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 years ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్, ఇక్కడ నారోటిక్స్ కంట్రోల్ బ్యూరో MHA, ఇక్కడ గ్రూప్ బి క్లాసిఫికేషన్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్. అండ్ ఇక్కడ క్యాడర్ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఇక్కడ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది గ్రూప్ బి క్లాసిఫికేషన్. ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 32 years అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్. అండ్ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రూప్ బి క్లాసిఫికేషన్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 years ఏజ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ సూపరింటెండెంట్. అండ్ ఇక్కడ క్యాడర్ చూసుకున్నట్లయితే CBDT. అండ్ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రూప్ బి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 years అనేది ఏజ్ లిమిట్గా ఉంది. అండ్ నెక్స్ట్ పే లెవెల్ 5 స్కేల్లో చూసుకున్నట్లయితే 29,200 నుంచి 92,300 రూపీస్ వరకు శాలరీస్ అనేసి ఉంటాయి. అండ్ ఇక్కడ పోస్టులు అనేది చూసుకున్నట్లయితే ఆడిటర్ పోస్ట్ ఉంది ఇక్కడ. అండ్ ఆఫీస్ అండర్ సి అండ్ ఏజీ డిపార్ట్మెంట్లో. అండ్ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రూప్ సి క్లాసిఫికేషన్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ క్యాడర్లో అందరికీ కూడా 18 to 27 years ఏజ్ లిమిట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆదర్ అండ్ ఆఫీస్ అండర్ CGDA. అండ్ ఇక్కడ కూడా గ్రూప్ సి క్లాసిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ సేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడిటర్, ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే అదర్ మినిస్ట్రీ ఆ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ క్లాసిఫికేషన్ కూడా గ్రూప్ సి. అండ్ ఏజ్ లిమిట్స్ కూడా సేమ్ 18 to 27 years ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంటెంట్ ఆఫీసర్స్ అండర్ సి అండ్ ఏజీ డిపార్ట్మెంట్. అండ్ గ్రూప్ సి క్లాసిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ 18 to 27 years ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంటెంట్, ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. అండ్ ఇక్కడ క్లాసిఫికేషన్ వచ్చేసి గ్రూప్ సి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 27 years ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంటెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్, ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే అదర్ మినిస్టరీ ఆర్ డిపార్ట్మెంట్స్ అని ఇచ్చారు. అండ్ ఇది కూడా గ్రూప్ సి క్లాసిఫికేషన్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 27 years అనేది ఏజ్ లిమిట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ 4, ఇక్కడ శాలరీస్ చూసుకున్నట్లయితే 25,500 నుంచి 81,100 వరకు అయితే శాలరీస్ అనేవి పే స్కేల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ పోస్టులు అండ్ ఇవి చూసుకుందాం. ఇక్కడ పోస్ట్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్ ఆర్ స్టోర్టింగ్ అసిస్టెంట్. ఇక్కడ డిపార్ట్మెంట్ అనేవి చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంది. అండ్ ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది గ్రూప్ సి క్లాసిఫికేషన్. అండ్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి 18 to 27 years అనేది ఏజ్ లిమిట్గా ఉంది ఈ మొత్తం స్కేల్కి గాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్స్, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అడ్మినిస్టర్ అదర్ దాన్ CSSC క్యాడర్స్లో ఉంది. అండ్ గ్రూప్ సి క్లాసిఫికేషన్ ఏజ్ లిమిట్ 18 to 27 years అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఇక్కడ మనం క్యాడర్ చూసుకున్నట్లయితే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ వచ్చేసి గ్రూప్ సి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 years అనేది ఏజ్ లిమిట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్, ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకుంటే CBDT డిపార్ట్మెంట్ ఉంది. అండ్ గ్రూప్ సి క్లాసిఫికేషన్.
అండ్ 18 to 27 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్. ఇక్కడ క్యాడర్ చూసుకుంటే సిబిఐసి డిపార్ట్మెంట్ అండ్ క్యాడర్ క్లాసిఫికేషన్ చూసుకుంటే గ్రూప్ సి క్లాసిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నారోటిక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అండ్ ఇక్కడ క్లాసిఫికేషన్ గ్రూప్ సి అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఏజ్ లిమిట్గా అనేది ఇక్కడ ఉంది. సో ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలి, డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే June 4th, 2025 నాటికి మీకు 18 నుంచి 27 ఇయర్స్ మధ్య అయితే మీకు ఏజ్ అనేది ఉండాలి. అండ్ ఈ జాబ్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి అనేసి మెన్షన్ చేశారు. అండ్ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే June 9th నుంచి అయితే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే July 4th వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫీజ్ పే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే July 5th. అండ్ మీ అప్లికేషన్స్లో ఏమైనా సవరణలు అవి ఉంటే July 9th అండ్ 11 డేట్స్లో అయితే అవి చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్లయితే August 13th నుంచి August 30 వరకు అయితే మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈలోపు ఏదో ఒక డేట్లో అయితే మీకు ఎగ్జామ్ ఫిక్స్ చేస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.